ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ అలాస్కాలోని లుబినా అనే గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అయితే ఆ గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను హఠాత్తుగా మరణించాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు అతన్ని శ్మశానంలో పాతిపెట్టారు. అయితే తర్వాత రోజు నుండి ఆ ఊరిలో రోజు ఎవరో ఒకరు మరణిస్తూ ఉండేవారు. కానీ అవి సాధారణ మరణాలు కాదు. చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్లతో కొరికినట్టుగా ఘాట్లు ఉండి వాళ్ల శరీరంలో రక్తాన్ని తాగినట్లు ఉండేది. చనిపోయిన వారి శరీరంలో పూర్తిగా రక్తం ఉండేది కాదు. ఈ సంఘటన చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడ్డారు. రాత్రి అయితే చాలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. కానీ నా మరణాలు కూడా ఆగేవి కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో కొంతమంది చనిపోయిన జాన్సన్ను తాము చూసినట్లుగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. నెల రోజులు గడిచినా మా ఊరిలో మరణాలు ఇంకా ఆగలేదు. అయితే చాలామంది జాన్సన్ను చూశామని చెప్పడంతో జరుగుతున్న హత్యలకు జాన్సన్కు ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వాళ్లందరూ నమ్మారు. వెంటనే ఆ ఊరి వాళ్లు చర్చి ఫాదర్తో కలిసి జాన్సన్ యొక్క శవాన్ని బయటకు తీశారు. వాళ్లందరూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశారా. వారు అందరూ జాన్సన్ శవాన్ని చూసి చాలా భయపడ్డారు. దానికి కారణం నెల రోజులు గడిచినా జాన్సన్ శవం కొంచెం కూడా పాడవలేదు. అలాగే జాన్సన్ జుట్టు ఇంకా గోర్లు పాతి పెట్టినప్పుడు కంటే పెరిగినట్టుగా వాళ్ల ఇంట్లో వాళ్లు గమనించారు. అంటే జాన్సన్ ఒక రక్త పిశాచిగా మారాడు. అతనే రాత్రిపూట శవపేటిక నుండి బయటకొచ్చి అక్కడ ఉన్న వారిని చంపి వాళ్ల రక్తాన్ని తాగేవాడు. విషయాన్ని గమనించిన మా ఊరివారు జాన్సన్ శవాన్ని పూర్తిగా కాల్చేశారు. ఆ రోజు నుండి మా ఊరిలో ఎలాంటి అసాధారణమైన మరణం జరగలేదు. ప్రపంచంలోనే మొదటిసారి అందరికీ తెలిసిన ఒక రక్త పిశాచి నిజమైన కథ. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి. నేను దానిపై